అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది విజయవంతంగా ట్రయల్ రన్ ముగించుకుంది. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి కూడాను అధికారులతో రివ్యూ చేశారు. ఏదైతే ఇంకా 4% పనులు ఉన్నాయి, ఇప్పటికి 96% పనులు పూర్తవగా ఇంకా 4% పనులు మాత్రమే మిగిలిన్నాయి. అన్ని కూడాను త్వరితగతిన పూర్తి చేసి ప్రధానమంత్రి మోడీ డేట్ తీసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అమరావతికి ధీటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇక్కడ చేపట్టిన పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఐటీతో పాటు టూరిజం, మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సెంట్రిక్ గాని ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతోంది. మరో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరలోనే పూర్తి కావస్తోంది. ఇది కనుక పూర్తయితే రాయ్పూర్ నుంచి విశాఖపట్టణానికి తక్కువ సమయంలోనే రాకపోకలు సాగించవచ్చు. 468 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. విమానాశ్రయానికి అనుసంధానంగా 15 లింక్ రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, మూలపాడు నుంచి భీమిలి వరకు 6 లైన్ల బీచ్ కారిడార్ విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. ఇటు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అటు గ్రీన్ ఫీల్డ్ హైవే రెండూ విజయనగరం జిల్లా నుంచే వెళుతూ ఉండడంతో కార్గో సేవల్ని విస్తృతంగా అభివృద్ధి పరిచే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కు అనుబంధంగా 1,000 కోట్ల పెట్టుబడులతో పలు కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ డెవలప్మెంట్ ద్వారా ఉత్తరాంధ్ర అందరికీ కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసే దశగా ఈ ఎయిర్పోర్ట్ అవుతుంది. అలాగే చాలా కంపెనీస్ కూడా, ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు విశాఖపట్నం రాబోతున్నాయి. ఇవే కాకుండా మనకు ఎంఎస్ఎంఈలో చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నాయి. మనకి ఫార్మా క్లస్టర్ ఉంది, అలాగే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంది, అలాగే మన ఎక్వాకల్చర్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంపోర్ట్స్ కానీ పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయానికి అతి సమీపంలో సాగర తీరం ఉండడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. సముద్ర తీరంలో బీచ్ ఫ్రంట్ రిసార్ట్లు, లగ్జరీ హోటల్స్, ఫుడ్ కోర్ట్స్, వినోద కేంద్రాల నిర్మాణానికి ముందుకు కదులుతున్నారు. అలాగే సీ ప్లేన్ ప్రాజెక్టులను పునరుద్ధరించే యోచన కూడా కొనసాగుతోంది. ఆనందపురం, తగరపు వలసల మధ్య కొత్త టౌన్షిప్లు రూపుదిద్దుకోబోతున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభమైతే ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా వ్యాపార రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి సెంట్రిక్గా అనేక ప్రాజెక్టులు, టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోటల్ రంగాలు కావచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 1,000 కోట్ల పెట్టుబడులు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ వస్తూనే ఉన్నాయి. విమానాశ్రయ సమీపంలో జిఎంఆర్ సంస్థ సుమారు 500 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్, 100 కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అదనంగా మరో 150 కోట్ల రూపాయలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి ప్రాంతంలో ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒబరాయ్ 5 స్టార్ హోటల్ నిర్మాణం కొనసాగుతూ ఉండగా మరో 36 గదుల రిసార్ట్ ప్రణాళిక దశలో ఉంది. చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కొనసాగుతోంది. ఇది సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చబోతోంది. ఇవి పూర్తయితే ఉత్తరాంధ్ర దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో కీలక హబ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడి నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే 100 ఎకరాల్లో ఐటీ పార్క్, 23 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దీనివలన మా విలేజ్, మా మండలం
మొత్తం కూడా డెవలప్మెంట్ బాగానే అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జాబులు కానీ మాకు పనులు ఎక్కువగా అవసరంకి తగ్గట్టుగా వస్తాయి. ఇంకా ముందు డెవలప్మెంట్ బాగా ఈ గ్రామం బాగా డెవలప్మెంట్ అవుతుందని నేను చాలా అనుకుంటున్నాను. అంతేకాదు భోగాపురం పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగర తీరాన్ని వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలపబోతోంది. ఈ ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది చివరి నాటికి దశల వారీగా అందుబాటులోకొచ్చే అవకాశముంది. చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్గా అనిపించి ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడి జిల్లాకి ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో తొలిసారిగా దేశ రాజధాని నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం సంబంధించిన అందరికి కూడా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది. మరోవైపు విజయనగరం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా అభివృద్ధి బాట పడుతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. దీనివల్ల ఉత్తరాంధ్ర నుంచి వలసలాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ కూడా చాలా స్టాండర్డ్గా వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని అందరూ కూడా ఎక్స్పోర్ట్ సిస్టమ్ దగ్గర నుంచి తర్వాత చుట్టుపక్కల వీళ్ళకి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల పిల్లలు ముఖ్యంగా పక్క దేశాల్లో ఏదైతే చదువుతున్నారో, పక్క రాష్ట్రాల్లో ఏదైతే చదువుతున్నారో, తర్వాత ఉద్యోగాలు సాఫ్ట్వేర్ పరంగా చేస్తున్నారో వీళ్ళందరికీ అందుబాటులో ఉండటం అనేది చాలా అదృష్టం. భోగాపురానికి సమీపంలోని మధురవాడలో అదానీ గ్రూప్ 21,844 కోట్ల రూపాయలతో వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానంగా ఉండి ఐటీ రంగ అభివృద్ధికి కీలకం కాబోతోంది. నిజంగా ఉత్తరాంధ్ర దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణమిదే. అంతేకాదు ఎయిర్పోర్టు రాకతో విశాఖ అభివృద్ధి ముఖచిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు, ఉత్తరాంధ్రకు ఒక ఆర్థిక ఇంజన్గా నిలవబోతోంది. ఈరోజు ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అవ్వటం ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, స్థానికులు కావచ్చు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోటిరావు, TV9 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి.